ఆ టైంలో అసలు అంత లూజ్నెస్గా పిల్ల మారిపోయిందన్న లూజ్నెస్తో కొంచెం వాష్రూమ్లో ఒక్కదాన్ని పంపించడం జరిగింది. నేను వెనకాల అమ్మని పంపించేవాళ్ళని. ఇలా అక్కడ నుంచి మోసం చేసి ఏం చెప్పలేదు. ఇంకా దాని గురించి ఎత్తొద్దని కూడా చెప్పింది. మీడియా ముందుకు కూడా రాను, ఏ ఛానల్ దగ్గర తీసుకెళ్లొద్దు, ఇస్తే కనుక తీసుకెళ్లొద్దు, నేను తీసుకెళ్తే మాత్రం అని చెప్పని తలగల కొట్టుకొని మమ్మల్ని బెదిరించడం జరిగింది. అందుకే మేము ఏ మీడియాకి తీసుకెళ్లేదు. ఒక ఆ ఛానల్కి ఛానల్కి తెలియాలి కాబట్టి ఆ ఛానల్కి కూడా ఎందుకు ఇచ్చామంటే వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్గా ట్రైన్ దిగంగానే మమ్మల్ని పట్టుకున్నారు. వాళ్ళకి కళలో తెలిసింది విష్ణు మన మీ ఫ్యామిలీకి ఇంకా నాకు సంబంధం లేదని చెప్పి, మీ చెల్లికి నాకు సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించినట్టు తెలిసింది. మరి ఈ రోజు విష్ణు అవును, మరి ఇంకా ఆయన పేరు వచ్చింది కదా, ఆయన నాకేమైనా కానీ ఏం జరిగినా కానీ ఆయనతో సంబంధం చెప్పని పేరు వచ్చింది కాబట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి వచ్చాడండి, అంతేనండి. సో ఆశ్రయం కోసం ఒక్క రోజు ఉంచుకుంటారు. 7 రోజులు ఎట్లా ఉంచుకున్నారు మీరు మీ ఇంట్లో? మేము ఉంచుకోలేదండి. తనే వర్షిని తీసుకొచ్చింది. ఫస్ట్ సారి కూడా వర్షిని తీసుకొచ్చింది. రెండోసారి మాత్రం తనే తనంత నేరుగా అర్ధరాత్రి ఓలా బుక్ చేసుకుని మా ఇంటికి రావడం జరిగింది. అలా ఉండి ఈ రోజు వెళ్తా, రేపు వెళ్తా, మళ్ళీ గొడవ అయితే జనాలు అందరూ చుట్టుముట్టి చండాలం అయిపోద్దని చెప్పి మేము భయపడి డబ్బులు ఏమి ఇవ్వలేదండి. డబ్బులు అయితే ఏమి ఇవ్వలేదండి. కానీ మా అమ్మగారికి డబ్బాస్ చూపించి కొంచెం తన వైపు తిప్పుకున్నట్టు నాకు ఫస్ట్ తోడొచ్చింది. ఫస్ట్ వెళ్ళిపోయినప్పుడు ఒక డౌట్ వచ్చింది ఒకసారి. లేదు, మా అమ్మగారిని అసలు కొట్టలేదండి. కానీ మా అమ్మ మా నాన్న మాత్రం గొడవ ఆడుకున్నారండి. అది మాత్రం నిజం. అంతే కదండి, అంతే కదండి. అదే విష్ణు కూడా తీసుకెళ్ళమని చెప్పి చెప్తున్నాను. అన్నయ్య అన్నయ్య కట్టమనలేదండి, ఆయనే కట్టింది. అదే కట్టింది, నాకు కూడా కడతానని వచ్చింది. నాకు ఇలాంటి ఇష్టం లేదని చెప్పని పిలిపాను. తన బంచ్ ఆఫ్ కవర్లు ఉంటాయి, బంచ్ ఆఫ్ ఉంటాయి. తెలియదండి ఎంతమంది కట్టిద్దాం మరి, కనిపించండి. పుస్తే కదండి, గోల్డ్ చైన్ తీసుకొచ్చింది. ఇలా నాకు కట్టింది. ఇలా రౌండ్ గా ఉండేవి మంగళసూత్ర టైప్ లో చిన్న ఎండి తీసుకొచ్చింది. ఏందని చెప్పాను అంటేను అవి తీసేసి చైన్ మాత్రం లేదండి. గుళ్ళు అసలు గుళ్ళో సంగతి అసలు మాకు తెలియదు. ఏంటండి అది తెలియదండి. నా ముందైతే మా అమ్మ ఎప్పుడు పిలవలేదు. మా అమ్మ అయితే తెలియదండి. ఇప్పుడు రమ్మని చెప్పి తెలుసుకుంటాము. రమ్మని మా ముందుకు వస్తే మంగళగిరి వచ్చిద్దో, ఇక్కడ హైదరాబాద్ వచ్చిద్దో, ఏడకి వచ్చిద్దో రమ్మనండి, తెలుసుకుంటాము. ఈ రోజు ఏంటి మీ అమ్మగారికి ఏదో ఫిట్స్ వచ్చినట్టు తెలిసింది. ఆ పెళ్లి వీడియో చూసి మీ అమ్మగారి ఆరోగ్య పరిస్థితి ఏంటి ప్రెజెంట్? దానికి షుగర్ ఉంటుందండి, షుగర్ డౌన్ అయిపోయి పడిపోయారు. అందుకే తను రాలేకపోయారు. పెళ్లి వీడియో చూసారు ఏదండి? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. చూసామండి. తెలిసింది మీకు పెళ్లి అయిందని. పెళ్లి చేయడం చూస్తే ఏమనిపించింది అండి, చండాలం అనిపించింది. ఎవరికైనా సరే అదే అనిపించింది. అదైతే చాలదు, మా లాయర్ గారు చూస్తారు ఇంకేమైనా మాట్లాడితే.